2 రోజులు సెలవులొస్తే చాలు మా సినిమా దుమ్ము దులిపేది. ఇదే సినిమా పండక్కి వచ్చుంటే బాక్స్ ఆఫీస్ బద్దలయ్యేది. అబ్బా ఆ సినిమా రాకుంటే మా బొమ్మ బ్లాక్ బాస్టర్ అయ్యుండేది. ఇలాంటి మాటలు మనం నిర్మాతల నోటి నుండి అడపాదడపా వింటూనే ఉంటాం. ఎప్పుడెప్పుడు సీజన్ వస్తుందా, ఎప్పుడెప్పుడు తమ సినిమాలు థియేటర్లోకి వచ్చి కలెక్షన్ల వర్షం కురిపిస్తాయని ఎదురు చూస్తుంటారు. ఇక త్వరలో అలాంటి సీజనే సమ్మర్ రూపంలో వస్తుండటంతో మరోసారి కర్చీపులతో సిద్ధమైపోయారు మన మూవీ మేకర్స్. తెలుగు ఇండస్ట్రీలో సమ్మర్ వచ్చిందంటే చాలు సినిమాల విడుదల హడావుడి మామూలుగా ఉండదు. ఇక థియేటర్లు కూడా ప్రేక్షకులతో నిండిపోవడం మనం చూస్తూనే ఉంటాం. ఆ టైంలో ఒకదానికొకటి పోటీ అన్నట్టుగా 3-4 పెద్ద సినిమాలు రిలీజ్ అవుతుంటాయి. అయితే పెద్ద సినిమాలు ఈ సమ్మర్ని చూసి చూడనట్టు పోవడంతో పలు మీడియం రేంజ్ సినిమాలు ఇప్పుడు బాక్స్ ఆఫీస్ ని ఢీకొట్టడానికి సిద్ధమైపోయాయి. మార్చి 27న లూసిఫర్ 2, మార్చి 28న మ్యాడ్ స్క్వేర్, రాబిన్ హుడ్ విడుదల కానున్నాయి. వీటి తర్వాత ఏప్రిల్ 10న సిద్ధు జున్నలగడ్డ జాగ్, 18న అనుష్క ఘాటి, 25న మంచు విష్ణు కన్నప్ప వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. మే 1న నాని హిట్ 3 విడుదల అవుతుండగా అదే రోజు సూర్య నటిస్తున్న రెట్రో కూడా విడుదల కానుంది. ఇక మే 9న పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు విడుదల కానుంది. దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే వచ్చే కలెక్షన్స్ ఎక్కడ ఆగుతాయో ఎవరూ అంచనా కూడా వేయలేరు. ఇక మే 30న విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే. చూడాలి మరి సమ్మర్లో సందడి చేస్తామంటూ పొలోమని బరిలోకి దిగబోతున్న ఈ సినిమాల్లో ఏది బాక్స్ ఆఫీస్ వద్ద విజేతగా నిలవనుందో. For more videos like this, subscribe Big TV channel.